తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ లాంటివి జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ భక్తవత్సలంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతిమ ఘట్టమైనటువంటి గంగమ్మ జాతర కూడా ఈరోజు అత్యంత వైభవంగా కూడా జరుగుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. సార్, ఈరోజు అంతిమ ఘట్టం సంబంధించి కూడా జాతర మహోత్సవం కూడా అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మీ పోలీస్ సిబ్బంది అంటే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ గంగమ్మ జాతర మనకు 5వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. మీరు అన్నట్లు ఈరోజు చివరి రోజు. లాస్ట్ నైట్ మనకి 12 గంటలకు అభిషేకం స్టార్ట్ అయ్యి 2 గంటలకు ముగిసింది. 3 గంటల నుంచి మనము భక్తులకి దర్శనం కల్పించడానికి అవకాశం కల్పించి క్యూ లైన్లు అలౌ చేయడం జరిగింది. ఈ గంగమ్మ జాతర సందర్భంగా చివరి రోజు ఎక్కువగా మనకి పొంగల్స్ పెట్టుకుంటుంటారు. మార్నింగ్ 3 గంటల నుంచి కూడా పొంగల్స్ బాగా రష్గా ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మా పోలీసులు అయితే సుమారు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ టైంలో వాళ్ళకి దర్శనం కల్పించడానికి ఎప్పటికప్పుడు భక్తులని పంపిస్తున్నాం. అంటే ప్రధానంగా ఇక్కడ మెయిన్ వచ్చి అంటే ఈ చేతివాటం, దొంగలు కూడా చాలా చేతివాటం ప్రదర్శించారు. చైన్ స్నాచింగ్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సార్. దీనికి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ దొంగతనాలు, ఈ పిక్ ప్యాకెట్స్, వీటి గురించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డే 1 నుంచినే ఇక్కడ సుమారు 55 కెమెరాలతో నిఘా పెట్టడం జరిగింది. టెంపుల్ లోపలే కాకుండా టెంపుల్ బయట కూడా ఈ కెమెరాల ఇన్స్టాల్ చేసి మన కమాండ్ కంట్రోల్కి దానికి అనుసంధానం చేసి 24 అవర్స్ అది వాటి మీద నిఘా ఉంచి వాటిని పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒకటి చైన్ స్నాచింగ్ జరిగితే మనము హర్యానా గ్యాంగ్ని లైవ్లోనే పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తున్నాము. సార్, దీనికి ప్రధానంగా ఇక్కడ ఈరోజు జాతర ఈ నేపథ్యంలో కూడా విఐపీల తాకిడి ఉంటుంది. విఐపీల తాకిడికి సంబంధించి మనం ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు? ఈ వివిఐపీల గురించి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే విఐపీస్ని అలౌ చేస్తున్నాము. ఇంకా మామూలు భక్తులకు కూడా విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా 300 రూపాయల టికెట్ కూడా సదుపాయం కల్పించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి దర్శనాలు జరుగుతున్నాయి. ఇది మొత్తానికి సంబంధించి కూడా సుమారు 500 మంది సిబ్బందితో కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము. ఈ నేపథ్యంలో ఏదైతే కూడా చైన్ స్నాచింగ్ లాంటివి కూడా జరగకుండా ప్రత్యేకంగా కూడా ఇక్కడ నిఘా, సీసీ కెమెరాల నిఘా కూడా ఏర్పాటు చేశాము. ఈ నేపథ్యంలో భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకునే విధంగా కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఇటు పోలీసు యంత్రాంగం, అదేవిధంగా మిగతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో కూడా కలిపి ఇక్కడ తమ నిధులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఇటు డిఎస్పీ భక్తవత్సలం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.